నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఆ థియేటర్ యాజమాన్యానికి సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమార్తె శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని, థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంటూ 10 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రీమియర్ షోకు హీరో హీరోయిన్ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు ముందుగానే తెలిపిన విషయాన్ని సివి ఆనంద్ ఆ నోటీసులో గుర్తు చేశారు. పక్కపక్కనే 2 థియేటర్లు, ఆ ప్రాంతంలో రెస్టారెంట్లు ఉండడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుందని, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని చెప్పినా కూడా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అల్లు అర్జున్ ఓపెన్ టాప్ వాహనంలో అభివాదం చేసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబం చిన్నాభిన్నమైందని స్పష్టం చేశారు. మరోవైపు సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు మంగళవారం మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 10కి చేరింది. ఈ కేసుకు సంబంధించి మరో 6 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇదే కేసులో గత వారం అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయగా ఆయన ఒక రాత్రంతా జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం విడుదలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రభుత్వం తరపున సిపి ఆనంద్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షతో కలిసి మంగళవారం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడారు. అనంతరం క్రిస్టినా మాట్లాడుతూ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, చికిత్సకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు. శ్రీతేజ చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తోందని సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మీ అందరికీ తెలుసు, సంధ్య థియేటర్ సంఘటన జరిగి 2 వారాలు గడుస్తుంది. సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను, హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇక్కడ విచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడారు.